ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, M&M, HDFC షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, లార్సెన్, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. సరే, వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఈ వీక్ అంతా ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? ముఖ్యంగా మనకి లాస్ట్ వీక్ కొంత పాజిటివ్ మార్కెట్ మనం చూసామండి. అంతకుముందు 6 వారాల పాటు మార్కెట్స్ పడిపోయినాయి. వరుసగా కొద్ది మొత్తాల్లో పడిపోతూ 6 వారాలు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. తర్వాత 7వ వారం లాస్ట్ వీక్ పాజిటివ్ రిటర్న్ మనం చూసాము. ఈ రోజు హ్యూజ్ గ్యాప్ అప్ మార్కెట్ లో మనం 300 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ చూసాము. అలాగే ఆ గ్యాప్ అప్ ని మార్కెట్స్ నిలబెట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దీని కారణాలు కనుక మనం చూస్తే, గురువారం వచ్చిన ఒక గుడ్ న్యూస్ అండి. అంటే S&P అనేది స్టాండర్డ్ అండ్ పూర్ అనే కంపెనీ ఇండియాని అప్గ్రేడ్ చేయడం జరిగింది. BBB- నుంచి BBBకి అప్గ్రేడ్ చేయడం. అట్లాగే ఇండిపెండెన్స్ డే రోజు PM నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన GST రిఫార్మ్ ప్లాన్ ఏదైతే ఉందో, అంటే రకరకాల GST పర్సంటేజ్ స్లాబ్స్ ని తీసేసి కేవలం 5 లేదా 18% మాత్రమే ఉంచడానికి నిర్ణయాలు తీసుకోవడం, వాటి మీద ఫర్దర్ డెసిషన్స్ అవన్నీ రాబోయే GST మీట్స్ లో ఫైనలైజ్ అవుతాయి. అట్లాగే దీపావళి నుంచి చాలా వరకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మంచి వార్తల నేపథ్యంలో, అంటే ఎప్పుడైతే GST స్లాబ్స్ తగ్గుతాయో, ముఖ్యంగా మనకి ఇప్పుడు 12% ఉండే స్లాబ్ లో దాదాపుగా 99% ఆఫ్ ద GST ఐటమ్స్ ని 5% మూవ్ చేస్తున్నారు. కేవలం 1% మాత్రమే 18% లో మూవ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా చాలా వస్తువుల ధరలు కేవలం 5% మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. తద్వారా కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు, 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ, పర్టికులర్గా నేను అనుకోవటం 4 వీలర్స్ లో కూడా ఎంట్రీ రేంజ్ వెహికల్స్ అన్నిటికీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం 28% ఉండే GST స్లాబ్ 18% వస్తుంది. తద్వారా డైరెక్ట్ గా 10% వినియోగదారులు లాభం పొందే అవకాశం ఉంది. సో తద్వారా సేల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ అంచనా వేస్తుంది. అందుకనే మనం ఈరోజు చూస్తే మారుతి కానీ, హీరో మోటార్స్ కానీ, ఇలాంటి వెహికల్ స్టాక్స్ అన్ని కూడా భారీ ఎత్తున పెరిగాయి. మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ చూశారు. అట్లాగే ఈ ర్యాలీ అనేది ఇంకా కొన్ని రోజులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మార్కెట్ ఒక మంచి బుల్లిష్ గా అలాగే పాజిటివ్ గా కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, శివప్రసాద్ రెడ్డి కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను TVS మోటార్ కంపెనీ 2400 చేంజ్ లో తీసుకున్నాను సార్. తర్వాత కరూర్ సార్. హలో చెప్పండి. హలో సార్, TVS మోటార్ కంపెనీ 2450 లో తీసుకున్నాను. అదే విధంగా కరూర్ వైశ్య బ్యాంక్ 211 లో తీసుకున్నాను సార్. ఇవి లాంగ్ కోసం ఉంచుకోవచ్చా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? రామకృష్ణ గారు, TVS మోటార్స్ అలాగే ఇంకో స్టాక్ ఏంటన్నారండి? కరూర్ వైశ్య బ్యాంక్ 2 ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేదంటే హోల్డ్ చేయమంటారా అడుగుతున్నారు. TVS మోటార్స్ ఈ రోజే ఆల్ టైమ్ హై ని కూడా రికార్డ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ TVS మోటార్స్ చూసాము. గ్యాప్ అప్ అవటము, అట్లాగే హైలో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. ప్రస్తుతము 3233 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా మంచి రిటర్న్స్ TVS మోటార్స్ లో ఇన్వెస్టర్స్ చూసారు. ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ లో, అంటే ఆల్మోస్ట్ మనం మార్చి నెలలో చూస్తే 2200 దగ్గర ఉండే స్టాక్ ఇప్పుడు 3200 దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు GST ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో TVS మోటార్స్ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయండి. అంటే ఈ 2 వీలర్స్ మీద న్యాచురల్ గా 28% ఉండే GST 18% తీసుకొస్తారు. కాబట్టి TVS కానీ, హీరో మోటార్స్ కానీ బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి TVS మోటార్స్ చక్కగా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం బెటర్ అండి, లాంగ్ టర్మ్ కి బాగుంటుంది.
అట్లాగే కరూర్ వైశ్య బ్యాంక్ కనుక తీసుకున్నట్లయితే కొంత కన్సల్టేషన్ అనేది లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చూసాము, ఒక 10-15 సెషన్స్ నుంచి కన్సల్టేషన్ తర్వాత ఈ రోజు మళ్ళీ కొంచెం రికవరీ కనిపిస్తుంది స్టాక్ లో. అట్లాగే మనకి ఈ స్టాక్ లో ఇంకా ఫర్దర్ అప్ అనేది ఉందండి. అంటే మీరు మోర్ దెన్ 1 year కనుక ఉన్నట్లయితే ఈ స్టాక్ లో స్టడీ రిటర్న్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసాము. అట్లాగే ఇంకా ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ మనం చూస్తాము. 2 స్టాక్స్ ని నిశ్చింతగా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి రామకృష్ణ గారు. నా దగ్గర యూనివర్సల్ కేబుల్ అనేది 600 లో ఒక 300 ఉన్నాయి. ఇంకొకటి సార్ ఇది యూనివర్సల్ కేబుల్ 600 లో 300 ఉన్నాయి. ఇంకొక దీపక్ నైట్రేట్ ఉన్నాయి సార్. అది రిజల్ట్ బాగా రాలేదు కదా, 2000 లో తీసుకున్నాను. ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? సార్ ఓకేనా సార్, ఆడియో క్లియరా? నాకేం వినిపించలేదండి అసలు. యూనివర్సల్ కేబుల్ గురించి అడుగుతున్నారు, అలాగే దీపక్ నైట్రేట్ గురించి అడుగుతున్నారు. ఓకే, క్వశ్చన్ ఏంటండి? యూనివర్సల్ కేబుల్ 600 లో ఉన్నాను, ప్రాఫిట్ లో ఉన్నాను. ఉంచుకోవాలా, లాంగ్ లో లాభం తీసుకోమంటారా? ఓకే, నా క్వశ్చన్ తెలీదు సార్. అడుగుతున్నారు అంటే ఉంచమంటారా, ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నారు, ఉంచమంటారా లాంగ్ టర్మ్ కోసం, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అనేది వారి క్వశ్చన్. ఓకే, దీపక్ నైట్రేట్ కనుక చూస్తే ప్రస్తుతం 1815 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాక్ ఉందండి ప్రస్తుతం. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ మేబీ ఫాల్ అనేది రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ స్టాక్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉందండి. కాకపోతే లేటెస్ట్ క్వార్టర్లీ కూడా రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. సో మేబీ నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఈ స్టాక్ కొంత రికవరీ మోడ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందండి. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ సపోర్ట్స్ కనుక హోల్డ్ చేయలేకపోయిన పక్షంలో, అంటే అరౌండ్ 1700 రూపీస్ దగ్గర మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కి. ఆ 1700 కూడా హోల్డ్ చేయలేకపోతే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి ప్రస్తుతానికి. లేదు ఇది హోల్డ్ అవుతుంది 1700 అండ్ అబౌవ్ ప్రైసెస్ దగ్గర హోల్డ్ అవుతుంది అంటే హోల్డ్ చేసి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవడం బెటర్. అట్లాగే యూనివర్సల్ కేబుల్స్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు. రీసెంట్ గా ఈ స్టాక్ ర్యాలీ వచ్చింది, అట్లాగే ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ తర్వాత కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఈ స్టాక్ ఫర్దర్ గా అప్ అయ్యే ఛాన్స్ ఉందండి. హోల్డ్ అండి, టెక్నికల్ గా బాగానే ఉంది. నెక్స్ట్ కలర్ శివాజీ చేస్తున్నారు. శివాజీ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, నా దగ్గర స్టవ్ క్రాఫ్ట్ ఉందండి, 20% ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఒక పాయింట్. రెండోది బయోకాన్ తీసుకోవచ్చు ఇప్పుడు లాంగ్ టర్మ్ కి. రామకృష్ణ గారు మరి చెప్పంటారా? ఫస్ట్ స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి సార్. స్టవ్ క్రాఫ్ట్ నాకు 50% ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, హోల్డ్ చేసుకోవాలా? రెండో పాయింట్ సార్ మీ ఆడియో రావట్లేదంట, ఒకసారి మళ్ళీ మాట్లాడండి. హలో, అసలు ఏది వినిపించడం లేదండి. ఒకసారి ఇంకొకసారి సార్ నేను మీకు చెప్తాను, మీరు చెప్పండి సార్. సార్కి చెప్పండి మీ స్టాక్ నేమ్ అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ స్టాక్ సార్ స్టవ్ క్రాఫ్ట్ 15% ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, హోల్డ్ చేసుకోవాలా? రెండోది బయోకాన్ కొనుక్కోవచ్చా ఇప్పుడు? అది సార్ బయోకాన్ ఒక్కటే అర్థమైంది, బయోకాన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఇంకోటి స్టవ్ క్రాఫ్ట్ బయోకాన్ కొంత కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి ప్రస్తుతానికి. కొద్దిగా వైడ్ కన్సల్టేషన్ మోడ్, అరౌండ్ 310 లోవర్ సైడ్, అట్లాగే 400 అప్పర్ సైడ్. ఈ కన్సల్టేషన్ లో స్టాక్ లాస్ట్ 9 months నుంచి ట్రేడ్ అవుతూ ఉంది. ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తానండి, అంటే హడావడిపడి అమ్మాల్సిన పని లేదు. ఈ స్టాక్ ఇక్కడ నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హోల్డ్ చేయమని చెప్తానండి. రామకృష్ణ గారు అమర్ రాజా జీ ఎంటర్టైన్మెంట్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే అండి, అమర్ రాజా కొంచెం టైం పట్టే అవకాశం ఉందండి. ఈ స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది రీసెంట్ లాస్ట్ ఇయర్ ఫాల్ తర్వాత. కాబట్టి కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. యావరేజ్ చేయొద్దు. ఇప్పుడు ఒక లెవెల్స్ నోట్ చేసుకుంటే 1095, 1100 క్రాస్ అయిన తర్వాత మాత్రమే దీంట్లో యావరేజ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయొద్దని చెప్తాను. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నా దగ్గర ఆర్టీ ఇండస్ట్రీస్ 450 రూపీస్ లో ఉన్నదండి 5 ఏళ్ళ నుంచి. వాళ్ళు ఉంచమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ప్లస్ డాబర్ అలాగే
తీసుకోలేదు, అది కూడా 5 years నుంచి ఉందండి. ఈ 2 డౌట్లు అండి నాకు. నెక్స్ట్ ఏంటంటారు? డాబర్. ఓకే సార్, ఆర్సీ ఇండస్ట్రీస్ అలాగే డాబర్ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, డాబర్ లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. ప్రస్తుతం 520 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ అన్నట్లయితే అట్లీస్ట్ ఒక 2 years 3 years కనుక హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్ బాగానే రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి, డీసెంట్ రిటర్న్స్. లేదు వెరీ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. స్టాప్ లాస్ అనేది 485 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ అది బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదు లాంగ్ టర్మ్ లో వెరీ లాంగ్ టర్మ్ కూడా ఈ స్టాక్ బాగానే రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో కూడా హిస్టారికల్ గా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. లాంగ్ టర్మ్ వ్యూలో ప్రాబ్లం లేదండి, షార్ట్ టర్మ్ లో అయితే కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ ప్రియా చేస్తున్నారు. ప్రియా గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ప్రియా గారు చెప్పండి. ప్రియా గారు చెప్పండి. యా సార్, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. టాటా స్టీల్ తీసుకోవచ్చా అని కరెంట్ ప్రైస్ లో? టాటా స్టీల్ తీసుకోవచ్చండి. రీసెంట్ గా మన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారు, మంచి రిజల్ట్స్ వచ్చాయి. అట్లాగే ఈ స్టాక్ కూడా కొద్ది కన్సాలిడేషన్ అయిన తర్వాత పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. రీసెంట్ గా మనకి మొన్న ఏప్రిల్ లో నుంచి కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 126 నుంచి 165 దాకా ఈ స్టాక్ ర్యాలీ చేసింది. దాని తర్వాత కొంత కన్సాలిడేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. అంటే 1 year పాటు హోల్డ్ చేసినట్టయితే స్టడీ అంటే డీసెంట్ రిటర్న్స్, అంటే ఒక 10-15% రిటర్న్స్ ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ఆకాష్ చేస్తున్నారు. ఆకాష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో ఆకాష్ గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ విశాల్ మెగా మార్ట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు సార్? విశాల్ మెగా మార్ట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చాను అడుగుతున్నారు సార్. ఏదండి? విశాల్ మెగా మార్ట్. ఓకే, విశాల్ మెగా మార్ట్ 1 year టైం ఫ్రేమ్ అంటే ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఈ స్టాక్ బాగా పెరుగుతుంది, స్టడీగా పెరగడం చూస్తున్నాము. ఈ మంత్ ఎండ్ కి MSCI ఇండెక్స్ లో కూడా యాడ్ చేస్తున్నారు విశాల్ మెగా మార్ట్ ని. కాకపోతే ప్రెసెంట్ ప్రైస్ లో కాకుండా కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అరౌండ్ 138-140 రేంజ్ లో ఈ స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. సార్ సుజలాన్ 5000 షేర్స్ ఉన్నాయి, 68 రూపీస్ ప్రైస్ లో తీసుకున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. సుజలాన్ ఓకే అండి, అంటే స్టాక్ కనుక మీరు 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే ఈ స్టాక్ లో ప్రాబ్లం ఏం లేదండి, హోల్డ్ చేయండి, ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే రీసెంట్ గా కొంత రిజల్ట్స్ తర్వాత కొంత కరెక్షన్ చూస్తున్నాము. అరౌండ్ 63-64 జోన్ నుంచి ఇప్పుడు 57 దాకా వచ్చింది. మేబీ ఈ స్టాక్ కనుక 54 అక్కడ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ర్యాలీస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం మీద హోల్డ్. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ సిఎస్సి జొమాటో కొనుక్కోవచ్చండి? జొమాటో ఒకటి అర్థమైంది సార్. నెక్స్ట్ స్టాక్ సిఈఎస్సి, టిఈఎస్సి, ఈ 2 కొనుక్కోవచ్చు ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం. టిఈఎస్సి సార్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారా, అలాగే జొమాటో గురించి అడుగుతున్నారు. కంపెనీ ఏంటండి? టిఈఎస్సి, సిఎస్సి. ఓకే అండ్ జొమాటో. ఓకే, సో జొమాటో ఎటర్నల్ కనుక చూసినట్లయితే బాగానే ఉందండి. అది స్టడీగా ర్యాలీ జరిపింది లాస్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి మనం చూసినప్పుడు. 200 ప్రైస్ నుంచి 315, అట్లాగే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉండటం, అట్లాగే మంచి అంటే ఇంప్రూవ్ అవుతున్నాయండి నెంబర్స్. ప్రతి క్వార్టర్ టు క్వార్టర్ నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అట్లాగే రీసెంట్ అడిషన్ ఇట్లా నిఫ్టీలో అట్లా యాడ్ చేయడం, ఇవన్నీ కూడా ఇండెక్స్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా కొనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూతో మనం స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు. అట్లాగే ఏదైనా డిప్ తీసుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 285 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా ఈ స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది టెక్నికల్ గా, హోల్డ్ అని చెప్తాను. అట్లాగే సిఎస్సి కనుక తీసుకున్నట్లయితే మోడరేట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నాయండి. అంటే 165 ఉంది. అన్ని పవర్ స్టాక్స్ టాటా పవర్ కానీ అదానీ పవర్ కానీ అలాగే సిమిలర్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాయి. సిఎస్సి కూడా మనకి అలాంటి కన్సల్టేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ కన్సల్టేషన్ తర్వాత మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ చాలా బాగున్నాయి.
కాబట్టి హోల్డ్ అండి స్టాక్. నెక్స్ట్ కాలర్ శివరామకృష్ణ చేస్తున్నారు. శివరామకృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 700 షేర్లు ఉన్నాయి సార్, అండ్ ఐఆర్సిటిసి 100 షేర్స్ ఉన్నాయి. ఈ రెండు లాస్ లో ఉన్నాను సార్, 4% లాస్ లో ఉంది. ఉంచమంటారా, సెల్ చేయమంటారా, బై చేయమంటారా? సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే ఐఆర్సిటిసి రెండు కూడా లాస్ లో ఉన్నారు. సో ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారని? ఓకే, ఎస్ బ్యాంక్ అయితే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ర్యాలీస్ లో ఏమన్నా 1 or 2 రూపీస్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. చాలా పేషెన్స్ టెస్ట్ చేసి ఐడిఎఫ్సి సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఐడిఎఫ్సి అండ్ ఐఆర్సిటిసి. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుతం 70 రూపీస్ దగ్గర ఉందండి. మీకు మోర్ దాన్ 1 year పాటు హోల్డ్ చేయగలము అనుకున్నప్పుడు ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం కొంత ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ పైన ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. టెక్నికల్ గా బాగానే ఉందండి. అంటే ప్రస్తుతానికి మేబీ 1 or 2 months కన్సల్టేషన్ అయినప్పటికీ అక్కడ నుంచి ఈ స్టాక్ మళ్ళీ ర్యాలీ జరిపే అవకాశం ఉంది. సో స్టడీ రిటర్న్స్ మీకు ఈ స్టాక్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. లాస్ట్ 2 years బ్యాక్ మనం చూసినట్లయితే కొంత ఈ స్టాక్ చాలా రోజులు పెరగలేదు, డౌన్ ఫాల్ చూసాము. కాబట్టి ఈ స్టాక్ ని ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ లో పెట్టుకోవచ్చు. ఈ ప్రైస్ దగ్గర యాడ్ చేసుకోమని చెప్తాను. అట్లాగా ఐఆర్సిటిసి చూసినట్లయితే కొంత లేటెస్ట్ క్వార్టర్స్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అట్లాగే పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదండి. అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ లో 24 ఎప్పుడో మనకు కొంత రిటర్న్స్ కనిపించినప్పటికీ తర్వాత వరుసగా పడిపోవడము అలాగే కన్సల్టేషన్ కనిపిస్తూ ఉంది. పోర్ట్ఫోలియోలో చిన్నగా ఏదన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఈ స్టాక్. నెక్స్ట్ కలర్ లక్ష్మణ్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు మాట్లాడండి. సార్ నా దగ్గర స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయండి. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ నేమ్ సార్. స్ట్రింగ్ మెటావర్స్ అండి. స్ట్రింగ్ అండి, STRING. స్ట్రింగ్ ఓకే సార్. స్ట్రింగ్ అనే స్టాక్ గురించి అడుగుతున్నారు సార్. ఏంటంటే కంపెనీ స్ట్రింగ్. నాకు అర్థం కాలేదండి కంపెనీ నేమ్. స్ట్రింగ్ సార్. కిమ్స్ అండి. స్ట్రింగ్ సార్, STRING స్ట్రింగ్ గురించి అడుగుతున్నారు. అంటే కంపెనీ నేమ్ నాకు కిమ్స్ లాగా అనిపిస్తుంది అండి. మరి నాకు కిమ్స్ కాదు సార్, స్ట్రింగ్ STRING స్ట్రింగ్. ఏమండి నాకు ఆ కంపెనీ ట్రాక్. ఓకే, వేరే స్టాక్ గురించి చూద్దాం సార్. దివిస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. ఓకే, దివిస్ ల్యాబ్ ఇప్పుడు 66,172 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా షార్ప్ ఫాల్ చూసాము. ప్రీవియస్ కన్సల్టేషన్ జోన్ లోకి వచ్చి అక్కడ నుంచి రికవరీ పాత్ లో ఉందండి. ఫ్రెష్ గా పొజిషన్స్ ఈ ప్రైస్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే టెక్నికల్ గా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో 58-65 దగ్గర సపోర్ట్స్ తీసుకొని పెరుగుతూ ఉంది. ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. SMS ఫార్మ్స్ గురించి అడుగుతున్నారు సార్. యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారని? ప్రస్తుతం యావరేజ్ చేయొద్దండి, హోల్డ్ చేయండి స్టాక్ ని. కొంత ఈ స్టాక్ రికవరీ జరిగి ఈ స్టాక్ 265 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్ కృష్ణకుమారి చేస్తున్నారు. కృష్ణకుమారి గారు మాట్లాడండి. నమస్తే సార్, రామకృష్ణ గారు. నమస్తే సార్, చాలెట్ హోటల్స్ లాంగ్ టర్మ్ కోసము ఏ రేంజ్ లో తీసుకోవచ్చండి? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. చాలెట్ హోటల్స్, CHALET. చాలెట్ ఫోటోస్ సార్. అవునండి, హోటల్స్. ఓకే, చాలెట్ హోటల్స్ రీసెంట్ కన్సల్టేషన్ తర్వాత కొంచెం పెరగడం మొదలు పెడుతుందండి స్టాక్. సో ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం మార్కెట్ సపోర్ట్ కనుక ఇక్కడ నుంచి ఉన్నట్లయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ మూడ్ లో ఉంటే ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. హోల్డ్ అండి. నెక్స్ట్ కాల్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి. నమస్కారం సార్. ఫోర్టిస్ హెల్త్, KRBL రెండు ప్రాఫిట్స్ లో ఉన్నాం సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే కొంతకాలం వెయిట్ చేయొచ్చా సార్? ఓకేనా సార్? ఫోర్టిస్ హెల్త్. హలో, కంపెనీ నేమ్ ఏంటండి? ఒకసారి కంపెనీ నేమ్ రిపీట్ చేయండి శర్మ గారు.
ఫోర్టిస్ హెల్త్ KRBL. KRGL. అవునండి, ఫోర్టిస్ హెల్త్. 14th హెల్త్. అవునండి సార్ 14th హెల్త్ అలాగే ఫోర్టిస్ హెల్త్. ఫోర్టిస్ హెల్త్. ఫోర్టిస్ హెల్త్ బాగుందండి. స్టాక్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, అట్లాగే రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి స్టడీగా. రీసెంట్ గా మనకి జూన్ మాసంలో చూసినట్లయితే ఒక కప్ ఫార్మేషన్ వచ్చి అక్కడ నుంచి ర్యాలీస్ జరుపుతూ ఉంది స్టాక్. ఇంకా ఫర్దర్ అప్ కనిపించింది. సో ప్రస్తుతం 935 దగ్గర స్టాక్ ఉందండి. సో ఆల్రెడీ స్టాక్ లో ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఉంటే హోల్డ్ చేయండి, లేదు యాడ్ చేయదలుచుకుంటే కొంత పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు అరౌండ్ 870 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ గా యాడ్ కూడా చేసుకోవచ్చు. సార్ VBL, BSE ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఓరెంట్ బెవరేజెస్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. 501 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. GST బెనిఫిట్స్ ఏమైనా కనుక యాడ్ అయినట్లయితే ఈ స్టాక్ షార్ప్ గా రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ కేటగిరీలోకి వస్తుందా లేదా 1 or 2 months లో క్లారిటీ వస్తుంది. లాంగ్ టర్మ్ కి చక్కగా హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్ అండి. BHEL నెక్స్ట్ లాస్ లో ఉంది, సో హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. హోల్డ్ అండి, హోల్డ్. BHEL అలాగే HG ఇన్ఫ్రా కూడా సార్ సేమ్ హోల్డ్ చేస్తున్నారంట. ప్రెసెంట్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. HG ఇన్ఫ్రా. ఓకే, HG ఇన్ఫ్రా ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి వీక్ గా ఉందండి స్టాక్. టెక్నికల్ గా వీక్ గా ఉంది. లాస్ట్ 1 year నుంచి స్టాక్ ఫాలో అవుతూనే ఉంది. వీక్ మొమెంటం ఉందండి. కాకపోతే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రస్తుతం ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. అరౌండ్ 900 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్ నుంచి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 900 స్టాప్ లాస్ గా పెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ యాదయ్య చేస్తున్నారు. యాదయ్య గారు మాట్లాడండి. సార్ మేము కాంట్రా SBI ఎగ్జామ్ చేసాము. హలో, చెప్పండి మీ ప్రశ్న. సార్ మేము కాంట్రాలో SBI కాంట్రాలో చేసాము. రెగ్యులర్ ప్లాన్ బెటర్ ఉంటుందా, లాంగ్ టర్మ్ బెటర్ ఉంటుందా? కాంట్రాలో SBI కాంట్రా SBI సార్. ఓకే సార్, SBI గురించి అడుగుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ప్రస్తుతం 829 దగ్గర ఉందండి. స్టడీ రిజల్ట్స్ ఈ స్టాక్ లో మనకు కనిపిస్తున్నాయి లాస్ట్ 5 quarters నుంచి. అట్లాగే ఈ స్టాక్ కనుక చూస్తే మనకి మొన్న మార్చ్ లోస్ నుంచి కనుక చూస్తే చక్కగా పెరిగిందండి స్టాక్. 700 నుంచి 850 దాకా వెళ్ళడం చూసాము. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా అప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఒక స్టడీ రిటర్న్స్ కోసము లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు. సార్ సెనరస్ ఫార్మాస్యూటికల్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? కంపెనీ నేమ్ ఒకసారి చెప్పండి. సెనరస్ ఫార్మాస్యూటికల్. ఓకే, నాకు ఇది ట్రాక్ అవ్వలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ABN ఆంధ్రజ్యోతి.